హలో అండి. మాకిక్కడ అమెరికాలో సంక్రాంతికి స్పెషల్‌గా హాలిడే ఉండదు కదండీ! సో, ఆ రోజు కూడా మా హస్బెండ్ ఆఫీస్‌కైతే వెళ్లారు. బట్ ఈవినింగ్ వచ్చాక ఏంటి ఇవాళ పూర్ణాలు గాని, బొబ్బట్లు గాని ఏం చేయలేదా అని అడిగారు. మిగతా అన్ని స్నాక్స్ ఉన్నాయి కానీ నేను అవేం ప్రిపేర్ చేయలేదు. సో, నెక్స్ట్ డే మాత్రం తను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేలోపు ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. పూర్ణాలైతే చాలా సార్లు చేశాను. బట్ ఆ రోజు దోస బ్యాటర్ అవైలబుల్‌లో లేదు నా దగ్గర. సో, ఇంకా బొబ్బట్లు చేద్దామనుకున్నాను. బొబ్బట్లయితే ఫస్ట్ టైమ్ అండి నేను జేయడం. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కొన్నిసార్లు ఏదో ఒక రీజన్ వల్ల చాలా ఐటెమ్స్ మనం ట్రై చేయము. బట్ సమ్‌టైమ్స్ ఇలా ట్రై చేయాల్సొస్తుంది. కొంచెం స్టిక్ అవ్వకుండా వస్తుంది అని నేను బేకింగ్ పేపర్ యూజ్ చేసి అయితే ట్రై చేశాననమాట. కొంచెం ఘీ అప్లై చేసి ఫస్ట్‌ది వస్తుందా రాదా అని ట్రై చేశాను ముందు. ఓకే. ఫస్ట్ స్టెప్ డన్ అనమాట. నీట్‌గానే స్టిక్ అవ్వకుండా వస్తుంది. షేప్ అయితే సర్కిల్ రాలేదులెండి. అండ్ ఇప్పుడైతే మా పాపకైతే ఇచ్చాను ఫస్ట్‌ది. ఎందుకంటే తను అప్పటికే స్కూల్ నుంచి వచ్చేసింది. సో, తనతో మాట్లాడుతూ తనకైతే ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు తనకిచ్చేసాక ఇంకొకటైతే ప్రిపేర్ చేశాను. ఇది షేప్ కొంచెం బెటర్‌గానే వచ్చింది. ఇప్పుడు నా టేస్టింగ్ టైమ్ అనమాట. నేనైతే ట్రై చేశాను. వేడి వేడిగా చాలా బావుందనిపించింది. ఆ ఘీ టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా నచ్చింది. ఇక మా వారు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యానని కాల్ చేయగానే తనకు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. తనొచ్చేసారు. "ఎందుకు వీడియో తీస్తున్నావు కొత్తగా" అని అడిగారు. టేస్ట్‌కిచ్చి చెప్పమంటే సిగ్గుపడతారు గానీ ఒక పట్టానైతే చెప్పట్లేదు. ఫైనల్లీ టేస్ట్ బావుంది. బట్ ఇంకొంచెం తిన్‌గా రావాలి అన్నారు. ఓకే. మీరు కూడా తినేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.